చేయలేదు అని అన్నారు. నేను ఒకటి రెండు సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే, ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది, అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని ఇప్పటికైనా. మరి వీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష, నల్గొండ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్, నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్, పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ, ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్, ఇవి కంప్లీట్ అయినాయి 78 కోట్లు సార్, ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్, కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్, స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు, ఒకసారి 46 కోట్లు, అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్, డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్, అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్, ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే ఈ ఆర్ఎండ్బి అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డా సార్ 6.25 కోట్లు, ఆర్ఎండ్బి జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్, తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్, ఇవన్నీ కూడా తమరికి పంపిస్తా సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష సార్, ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు సార్. మాకు వారంటే చాలా గౌరవం కూడా ఉంది. డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిమాండ్స్ మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని అడగాల్సింది పోయి 10 ఏళ్ళు ఆర్ఎన్బిలో ఏం చేశారో చెప్పడం కోసం డిమాండ్స్ పద్దును వాడుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ డిమాండ్స్ మీద మాట్లాడండి. పాతది ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అప్పుడు బట్టి గారు అప్పుడు సభలో లేరు సార్, మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారి టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నాం. ఇక పెద్ద ఏం లేదు సార్ ఇప్పుడు. సార్, బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్. మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో.
ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సార్ ఇగో ఇది సార్, ఇది నేరోడ్ బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్ సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్. అట్లనే పిఏపల్లి టు నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ రోడ్ అయింది సార్ దీనికి కూడా సార్. అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి I just want to set the record. డబుల్ రోడ్స్ అయినాయి అధ్యక్ష, ఎప్పుడైనా అధ్యక్ష అని కూడా చెప్పటం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష, మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ అయింది, మా రామగుండం వరకు అయింది, రోడ్లు అయినాయి అధ్యక్ష, కాదంటలేం. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది కాదంటలేం అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మేమున్నప్పుడు కూడా చేయటం జరిగిందని వారు ప్రత్యేకమైన ప్రస్తావన కూడా చేస్తా ఉన్నారు సార్. మాకంటే ముందు ప్రభుత్వాలు చేయలేదని నేను అనట్లేదు సార్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. నేను ప్రస్తావన చేసింది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు, అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్, ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా RRR ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పరిశు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ RRRకి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ RRRకి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్, ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన నా ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పరిశీలి చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4,000 కోట్లు అయితే ల్యాండ్కు 2,000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2,000 కోట్లు డిపాజిట్ ఎందుకు ఇస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పరిశు చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు, ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి 3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికి సార్
ఒక్క ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి, ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో RRR వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసిరు సార్, మళ్ళీ రెండోసారి పోస్ట్పోన్ చేసిరు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా NH నెంబర్ రాకపోతే ల్యాండ్ యాక్విజిషన్ NH యాక్ట్ ప్రకారం చేయాలి సార్. NH నెంబరే రాకపోతే NH యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ యాక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే NH వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నేను అన్నారు ఈ హ్యామ్ ద్వారా మేము రోడ్డు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష దీంట్లో ఏంది, మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని R&B దాంట్లో ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ R&B పద్దులనేమో 12,000 కిలోమీటర్లని ఇచ్చినారు. సరే లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా, ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానాలు. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం, ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు, ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ లోన్ తీసుకున్న డబ్బులతోటి మేము కాంట్రాక్టర్లకు ఇస్తాం, ఇంట్రెస్ట్ మేము అన్ని మళ్ళీ బ్యాంకు కట్టుకుంటారు, గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కట్టుకుంటారు. ఇక్కడ
ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంతైతే అవుతుందో అంతల్నే అవుతుందా ఆ మోడల్లో పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఈ హామ్ మోడల్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయ్యి కాంట్రాక్టర్ లాభాల కోసం ఈ హామ్ మోడల్కి పోయి ప్రజల మీద భారం మోపి జనరేషన్స్ మీద భారం మోపే విధానాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే రెండవది, నేను పద్దుల బుక్లో చూసిన రిన్యువల్స్ కూడా ఈ హామ్ మోడల్లో తీసుకుంటామని అంటున్నారు. అధ్యక్ష, జనరల్గా హామ్ మోడల్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ వాళ్ళు చేసేది ఎట్లుంటుందంటే వాళ్ళు పెద్ద పెద్ద రోడ్స్ ఇంపార్టెంట్ హామ్ మోడల్లో చేస్తారు. ఈ రిన్యువల్స్ అనేటి ఇది చేయడం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, దాన్ని మేము చేయలేం. అయితే నా సూచన ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు కొన్ని పాత రోడ్లు ఉంటాయి, మేము అప్పటికే 6 ఏళ్లకు ఒకసారి రిన్యువల్ చేసినవి ఉంటాయి, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో మీరు రిన్యువల్ చేసేది ఆ పాత రోడ్లకు మినిమం గ్యాప్ 6 సంవత్సరాలు పెట్టండి దయచేసి. 6 సంవత్సరాల కంటే మొదలు మీరు చేయకండి, ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. 2, ఏవైతే మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో, మేము కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో అవిటికి 10 సంవత్సరాల దాకా ఈ హామ్ మోడల్లో రిన్యువల్ చేయకండి, ఎందుకంటే అవసరం లేదు, అది కొత్తగా రీకన్స్ట్రక్ట్ అయిన రోడ్డు కాబట్టి ఈ సూచన నేను మంత్రి గారికి ఇస్తా ఉన్నా. ప్రజల మీద భారం పడకుండా ఉండటానికే నేను సూచన ఇస్తున్నా అని చెప్పి తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఈ ఆర్ఎన్బి పద్దులో పోయిన సంవత్సరం 5,790 కోట్ల రూపాయలు పెట్టినారు అధ్యక్ష, లాస్ట్ ఇయర్ మొత్తం బడ్జెట్. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ అవి తీసేస్తే, సాలరీస్ 953 కోట్లు తీసేస్తే 4,837 కోట్లు వర్క్స్ కోసం. నాకున్న సమాచారం ప్రకారం లాస్ట్ బడ్జెట్లో 4,837 కోట్లు వర్క్స్ కోసం బడ్జెట్లో పెడితే మీరు రిలీజ్ చేసింది, ప్రభుత్వం రిలీజ్ చేసింది సుమారు 1000 కోట్ల రూపాయలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మంత్రి గారిని వాళ్ళ సమాధానంలో నన్ను కరెక్ట్ చేయండి, కరెక్ట్ ఎంత రిలీజ్ చేసినారో చెప్పమనండి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా లాస్ట్ బడ్జెట్లో 1,525 కోట్లు పెట్టినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ₹1 దాంట్లో ఖర్చు చేయలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,525 కోట్లు పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు 3,000 కోట్లు కావాలి. అంటే మొత్తం 5,800 5,700 కోట్లు ఉంది, దాంట్లో సగం తీసుకుంటే దాదాపు 3,000 కోట్లు కావాలి. మీరు పెట్టిందేమో 1,525 కోట్లు, సగమే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క. దీని ప్రకారం దీనికి సమాధానం చెప్పాలి మంత్రిగా. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు RRR. ఇప్పటిదాకా 1 ఎకరం ల్యాండ్ ఎక్వియేషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వియేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి, దానికైతే 0. అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే ఈ బడ్జెట్లో మొత్తం 5,907 కోట్ల రూపాయలు పెట్టినారు. దీంట్లో జీతాల ఖర్చు పోను 972 కోట్లు ఖర్చు పోను, 4,935 కోట్ల రూపాయలు వర్క్స్ మీద పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళు పెట్టింది 4,935 కోట్లు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి దాదాపుగా అవి పూర్తి కావాలంటే ఒక 5-6 వేల కోట్లు కావాలి. అట్లనే ఈ 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వివిధ మంజూరు చేసింది. నా దృష్టికి వచ్చినే నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అంటే ఈ బడ్జెట్ బుక్లో చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. రోడ్స్కి 3,725 కోట్లు, కోర్టు బిల్డింగ్లకు 972 కోట్లు,
త్రిబుల్ ల్యాండ్ ఎక్వియేషన్కి 1525 కోట్లు. అట్లనే హైకోర్టుకు శాంక్షన్ చేసుకున్నారు అధ్యక్ష 2500 కోట్లు. అట్లా 8722 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంజూరు చేసిన వీటికే కావాలి. పాత ప్రభుత్వం ఆన్గోయింగ్ వర్క్స్కు 5000 కోట్లు. ఈ రెండు కలిపితే 13,722 కోట్లు కావాలి. అట్లనే వీళ్ళు హామ్ మోడల్లో డెవలప్ చేయడానికి పోతే ఆ డబ్బులతో డెవలప్ చేయడానికి పోతే దానికి కావాల్సిన మొదటి సంవత్సరం 40% బడ్జెట్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బు 3029 కోట్లలో వీళ్ళు 500 ఇచ్చారు కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా 2529 కోట్లు కావాలి. అంటే మొత్తంగా కావాల్సింది 16,251 కోట్లు, వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 4,935 కోట్లు. అంటే డిఫిషియట్ 11,316 కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది. అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, ఇంకా రెండే బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి. అంటే ఆ రెండు బడ్జెట్లలో 5,000 కోట్లు పెడితే ఇప్పుడు 11,000 కోట్లు డిఫిషియట్, ఆ రెండు బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష. ఇంకా కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఇక మొత్తం 3 సంవత్సరాలు ఇదే దీంతోటే పోతుంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము, శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా, ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇది నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో ప్లంబరో పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని, R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పినా, మీకు కూడా చెప్పినా, మీకు తప్పకుండా ఈ పేపర్లన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి, దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమనండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 minutes చెప్పేస్తే 2 minutes సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమనండి సార్, సమాధానాలు చెప్పమనండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్, కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా త్రిబుల్ సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ
మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తాం. 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మీరు మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు మా డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలియదు, తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్ల ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇక రెండవది విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ల ముందు అమ్ముకున్నారు. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు RRR గురించి ఇవన్నీ మాట్లాడితే రోడ్లు మీ వేసినామని మాట్లాడితే మీరేసిన రోడ్లకు 2014-18 మీరేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పుడు ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు RRR గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా RRR రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు తర్వాత ఇవ్వాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం, మేము చేసిన పనులు చూపిస్తా నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ టూరిజంలో సార్ 25-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే
మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ పద్దమ్మా, ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ హోటల్ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. అట్లనే ఈ మహబూబ్నగర్ ములిగే కాకుండా మంత్రి గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే అధ్యక్ష బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు. ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష. నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇలా టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడి నుంచి ఒక బోటును పెడితే, బోట్ సౌకర్యం పెడితే బాసర దానిక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు. బాసర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఎండోన్మెంట్లో 2025-26కి 241 crores పెట్టినారు అధ్యక్ష. మరి లాస్ట్ ఇయర్ ఏమో 237 crores పెట్టినారు. 241 crores పెట్టినారు కానీ రిలీజెస్ అంతగా లేవు ఎండోన్మెంట్స్లో. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. సమాజానికి ఆధ్యాత్మిక పెంచాల్సిన అవసరం ఉన్నది. ధార్మిక విషయంలో సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది. హిందూ దేవాలయాల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మరి దీనికి ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. మరి మీకు తెలుసు కేసీఆర్ గారు బడ్జెట్ నుంచే యాదగిరిగుట్ట బ్రహ్మాండంగా 2000 కోట్ల రూపాయలతోటి యాదగిరిగుట్ట గుడి ప్లస్ కాంప్లెక్స్ అంతా కలిపి మరి తీసుకున్నారు. అట్లనే బాసర సరస్వతి దేవాలయం, భద్రాద్రి రామాలయ దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇట్లన్నిటికి కూడా బడ్జెట్ నుంటే నిధులు పోయినాయి. మరి గ్రామాల్లో కూడా చాలా దేవాలయాలు ఇటు స్టేట్ బడ్జెట్ నుంచి అటు CGF నుంచి కూడా అప్పుడు డెవలప్ అవ్వడం జరిగింది. మరి కొండగొట్ట ఆంజనేయ స్వామి వారికి కూడా ప్లాన్ చేసినాం, చేయలేకపోయినామని మేము 600 కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేసినాం. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే అధ్యక్ష ఈ బ్రాహ్మణ పరిషత్తు మేము 200 కోట్లతో ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇచ్చి బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బ్రాహ్మణ పరిషత్కి ఫండ్స్ ఏం రిలీజ్ కాలేదు. విదేశీ స్కాలర్షిప్లో ఆ బ్రాహ్మణ పిల్లలు ఒక 300 మంది ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి వచ్చి ఉన్నది. రెండో ఇన్స్టాల్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు. అది ఇమీడియట్గా ఒక 30 crores ఉంది, అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే కొత్త వారు కూడా 344 మంది ఈ స్కాలర్షిప్ కోసం, విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా త్రూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ, ఈ దేవాలయాల విషయంలో మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చాలా అంటే ఎట్లున్నదంటే అధ్యక్ష, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉదాహరణకు అధ్యక్ష, ఈ స్టేట్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉంటుంది. ఉదాహరణకు మా నియోజకవర్గంలో 35 టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి.
మేము ఆల్రెడీ ఒక 50 టెంపుల్ 10 yearsలో కట్టాం. ఇప్పుడు ఒక 35 టెంపుల్ వివిధ దశల్లో ఉన్నాయి. చిన్న చిన్న అన్ని వీకర్ సెక్షన్ టెంపుల్ 10 లక్షలు 15 లక్షలు ఆ టైప్ టెంపుల్స్ ఎక్కువ మట్టుకుంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఏముందంటే అధ్యక్ష, కొన్ని ఏ స్టేజ్లో ఉంటాయంటే వర్క్ నడుస్తూ ఉన్నాయి కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది అయ్యి బిల్స్ రాక ఆగిపోయినవి ఉన్నాయి. అట్లా నా నియోజకవర్గంలో 8 ఉన్నాయి అధ్యక్ష, అవుట్ ఆఫ్ 35లో. అట్లనే కొన్నేమో టెండర్ అవుతుంది కానీ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు అధ్యక్ష. టెండర్ అయినవి ఉన్నాయి, అగ్రిమెంట్లు చేయలేదు. అట్లా ఒక 9 ఉన్నాయి అధ్యక్ష. కొన్నేమో టెండర్ ఇన్వైట్ చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. అట్లా 17 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ అయింది, టెండర్ ఇన్వైట్ చేయాలి. ఇట్లా వివిధ దశల్లో ఈ గుడుల నిర్మాణం అనేది ఆగిపోయి ఉన్నది. అవి కూడా తొందరగా క్లియర్ చేయాలి, నా నియోజకవర్గం కూడా క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అట్లనే అధ్యక్ష శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే స్పోర్ట్స్ అధ్యక్ష, మరి స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి అయిపోయింది సార్. 2 minutes. స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి మరి ఇంట్రెస్ట్ ఉన్న మాట అని చెప్తున్నారు, చాలా మంచిది, మంచి పరిణామం. మరి దాంట్లో అలొకేషన్ వచ్చి 536 crores ఇచ్చినారు. మరి ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు మరి సపోర్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ పాలసీలు ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాను. ఒలింపిక్స్ పెడతామని ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నిజంగానే పెడితే అందరికీ సంతోషం. మరి సీఎం గారు మాట కంటా ఉన్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి ఈ స్టేట్లో. మరి ఒలింపిక్స్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అట్లనే నా బాల్కొండ నియోజకవర్గంలో అధ్యక్ష, కమ్మరిపల్లిలో 2.5 కోట్లతో ఒకటి చేయడం గట్టి ఉన్నది. దానికి కాంపౌండ్ వాళ్ళు లేక అది మిస్యూజ్ అవుతా ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, నేనే 5-6 మాట్లాడుతున్నా అధ్యక్ష, అయిపోతున్నది, ఇంకొక 2 ఉన్నాయి. అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసినారు 2024లో. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తూ వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటా ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్వైరన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష, ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం, అడవులను ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం, ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నెవరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడవులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు, మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, క్యాంపా ఫండ్స్ ఉంటాయి,
దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ కాంపా ఫండ్స్ వాడుకోండి. అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష, ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష, ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలి, ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అన్నారు ఇప్పుడే పెంచుతున్నాం రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం వేస్తామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వంలో ఆ లీకేజెస్ ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది. కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేపియండి సార్. అట్లనే వెరిఫై చేపియండి సార్.
వెరీ